కల్కి సినిమా కీలకమైన శంబాల లోయ, కల్కి పుట్టుకకు అక్కడి నుంచినే అంటారు. అట్లాంటి సంభాల్ అనేటటువంటి దాన్ని ఎప్పుడు ముస్లింలు ఆక్రమించేసుకున్నారు. వందల కొద్దీ గుళ్ళని పూర్తిగా బ్లాక్ చేసేశారు. అలాంటి దాని మీద ఈ మధ్య కాలంలో చర్యలు తీసుకున్నాడు యోగి ఆదిత్యనాథ్. అనేక గుళ్ళని తిరిగి మళ్ళీ జీర్ణోద్ధరణకి తీసుకొచ్చి అక్కడ పూజలు చేసి కార్యకలాపాలు సాగిస్తున్నా ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయిన హిందువులు, ఆస్తులు వదిలేసి వెళ్ళిపోయిన హిందువులకి ఆ ఆస్తులు తీసుకోవడానికి వచ్చేవాళ్ళు తక్కువ. అలాగే అక్కడికొచ్చి పూజా కార్యక్రమాలు చేయడానికి అర్చకులు తక్కువ కావడంతో యోగి ఆదిత్యనాథ్ ఎంత ప్రయత్నించినా సాధ్యమైనంత ఇది నడవట్లేదు. రెండో పక్కన ఇప్పుడు కాశ్మీర్లో వచ్చేటప్పటికి అలా నాశనమైనటువంటి గుళ్ళు 50,000 ఉన్నాయి. ఆక్రమణలకే గురైనయా, ధ్వంసానికే గురైనయా, నిర్లక్ష్యానికి గురైన వాటన్నిటి కూడా తిరిగి ప్రారంభించడం ద్వారా కాశ్మీర్లో టూరిజంకి వెళ్ళినటువంటి వాళ్ళకి ఆధ్యాత్మికతని కూడా గిఫ్ట్గా ఇవ్వడానికి మోడీ సర్కార్ ప్రిపేర్ చేస్తుంది.